అన్న డ్రైవర్ సోదరులందరికీ, హెల్పర్స్కి, ఓనర్స్కి, కండక్టర్స్కి, ఆల్ ఇండియా గ్రూప్స్ అండ్ డ్రైవర్స్ హెల్పర్స్ గ్రూప్ అందరికీ నమస్కారం అన్న. అన్న అసలు ఒక డ్రైవర్ అంటే ఎవరన్నా? వాడి వల్ల దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం, ఏం ప్రయోజనం, వాడు ఏం వర్క్ చేస్తాడు అన్న? ఒకప్పుడు డ్రైవర్ అంటే గాడ్, దేవుడు. డ్రైవర్ లేనిదే అవ్వని పనులు అంటే లేవు తెలుసా. కానీ ఇప్పుడు అదే డ్రైవరు, నువ్వు డ్రైవర్వా, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వా అయితే ఏంటి అన్న? మనం ఎంత చదువుకున్నా, బీఏ చేయి, బీకామ్ చేయి, లేదంటే ఐపీఎస్, లేదంటే ఇంకేదైనా సరే నువ్వు చేస్తే దానికంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, దానికంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం తర్వాత నీకు జాబ్ వస్తుంది. బట్ డ్రైవింగ్ స్కిల్ అనేది వండర్ అన్న. ఇండియాలోనే వండర్, ఇండియాలో కాదు నేషనల్లోనే వండరు. ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చు, ఇన్స్టెంట్ కాపీ లాగన్నా. ఇప్పుడు నువ్వు మనం డ్రైవర్, మనం ఇప్పుడు డ్రైవర్ చేంజ్ అవ్వాలన్నా సరే, లేదా టాయిలెట్స్ కాపుతాం, ఇన్స్టెంట్ కాఫీ లాగానే. ఎలా అంటే ఇప్పుడు నువ్వు మన ఆడికి వెళ్తావు అన్న, నాకు నీ స్టాఫ్ని ఒక కాఫీ అడుగుతావు, వాడు ఏం చేస్తాడు, ఇమీడియట్లీ ఇన్స్టెంట్ అన్నట్టు అక్కడికక్కడ ఇమీడియట్గా వాడు ఫిల్టర్ చేసేసి కాఫీ పొడో, లేకపోతే మనం అడిగితే టీ పొడో ఏదో ఒకటి వేసేసి చాయ్ కొంచెం వేసేది, మనం చక్కెర వేసేస్తాం, ఇమీడియట్లీ ఇచ్చేస్తాడు. అది డ్రైవింగ్ అన్న. అదే నువ్వు ఐటీ జాబు, బీఏ, బీకామ్, డాక్టరు, ఐపీఎస్, ఇండియన్, లేకపోతే కలెక్టర్ ఇలాంటివి అనుకో, టెస్ట్లు ఉంటాయి, దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక వగేర ఉంటాయి అన్న. కానీ డ్రైవర్ ఎవరన్నా డ్రైవర్ లైఫ్. ఒక డాక్టర్ ఎలాగో డ్రైవర్ అలాగా. ఒక డ్రైవర్ అనేవాడు 40-50 మందిని బండిలో ఎక్కించుకొని తన నిద్ర ఆగారాలు, తిండి ఇవన్నీ మానేసి, తిన్నా తినకపోయినా తన గమ్యాన్ని చేరుకోవాలి. కాబట్టి తను తినకపోయినా సరే టయానికి చేరుకోవాలి. ఓనర్కి మాట రాకూడదు, ఎక్కించిన వాడికి మాట రాకూడదు, మనల్ని నమ్మిన వాళ్ళకి మాట రాకూడదు. మన కుటుంబం హ్యాపీగా ఉండాలి, మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళకి మాట రాకూడదని ఒక ఉద్దేశంతో ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటాడన్న. ఎంత చదివితే ఏం ప్రయోజనం అన్నా? ఈరోజు నువ్వేం చదివావు? బీఏ చేసినావా, బీకామ్ చేసినావా, ఐపీఎస్ చేసినావా, ఏం చేసినావు? నాట్ ఎట్ డబ్బులు లేనిది ఈరోజు నీకు ఏ పని కాదన్నా. నీకు జాబ్ రావాలంటే పైసలు అవసరం, కానీ ఈ రోజున నీకు డబ్బులు లేకుండా వచ్చే జాబ్ ఏదంటే డ్రైవింగ్ అన్న. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా, లైసెన్స్ తీసుకున్నావా, స్కిల్ డ్రైవర్వా, వాట్ ఎవర్, ఎక్కడికి వెళ్తావు, ఇండియాలో ఉంటావా, నేషనల్లో ఉంటావా, నీకు ఎక్కడికి వెళ్ళినా సరే విత్ ఇన్ 2 minutesలో జాబ్ వస్తుంది అన్న. అది అన్న డ్రైవర్. కానీ ఈరోజు ఆ డ్రైవర్కి విలువ లేదన్న. ఏం విలువ ఉందన్న? ఈరోజు నేను జాబ్ కోసం వస్తే నువ్వు డ్రైవర్, ఓకే, లైసెన్స్ పెట్టు, ఆధార్ కార్డు పెట్టు, ఓకే, పెట్టినా, అయిపోయింది, చూసారు, ఓకే, రేపు డ్యూటీకి రా, డ్యూటీ చెప్పారు, డ్యూటీకి వెళ్ళా, క్షేమంగానే వెళ్ళానన్నా, లాభం లేదు. క్షేమంగా వెళ్ళా, లాభం లేదు. నా జీతంలో ఉంచి కొంత ఉంచారు, ఆ కొంతలో నేను తిన్నా. ఈరోజు నాకు కొంచెం తిండి తిని ఆ కొంతలో కొంత అయిపోయింది, కొంత జీతం ఇచ్చారు అన్న. ఈరోజు ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయన్న? లీటరు ఆయిల్ వచ్చేసి 190 రూపాయలు అన్న. లీటర్ పాల ప్యాకెట్ వచ్చేసి 33 రూపాయలు అన్న. పావు కేజీ పల్లీలు 50 రూపాయలు అన్న, తెలుసా? పావు కేజీ పల్లీలు 50 రూపాయలు. ఒక దోశ ప్యాకెట్ వాట్ ఎవర్, 4 తినొచ్చు, 5 తినొచ్చు, 3 తినొచ్చు, 60 రూపాయలు. ఈరోజు బియ్యం బస్తా 2000 నుంచి 1800 నడుస్తున్నాను. ఏందన్నా, ఎక్కడికి వెళ్తున్నాను మన అభివృద్ధి? అందరూ అభివృద్ధి అవుతున్నారన్న, మనం తప్ప. మన డ్రైవర్స్ వాట్ ఎవర్, బస్ డ్రైవర్, కార్ డ్రైవర్, బైక్ డ్రైవర్, ఆటో డ్రైవర్, ఎవరైనా సరే డ్రైవర్స్, అందరూ డ్రైవర్లు అన్న. ఈ రోజున ఎక్కడికి వెళ్తున్నా మన పరిస్థితి? ఒకప్పుడు డ్రైవర్ అంటే గొప్ప, డాక్టర్ కంటే గొప్ప, తెలుసా అన్న? డ్రైవర్ లేనిదే జరగని పనులు లేవు, తెలుసా? ఈ రోజున నువ్వు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, నువ్వెవడరా? నువ్వు లేకపోతే మా పనులు కావా? రీసెంట్గానే ఒక వీడియో చూసిన నేను, ఒక డ్రైవర్ డ్యూటీ చేశాడు, ఆ డబ్బులు అడిగితే సరే నువ్వు రా, నేను డబ్బులు ఇస్తాను, ఊరు పిలిపించి మరీ కొట్టి ఆ వీడియోని మన గ్రూప్లో ఫార్వర్డ్ చేశారు. అది ఎంత దారుణం అన్న. ఈరోజు ఇంతమంది మా డ్రైవర్లు ఉన్నాం అన్న.
మనం ఎంత కష్టపడి తినకో గ్యాస్ ట్రబుల్, టయానికి తినక, టయానికి నిద్రపోక, పడుకుందాం అంటే నిద్ర రాక, ఇంటికెళ్ళాక మన కుటుంబంతో గడపకపోతే వాళ్ళెలా ఫీల్ అవుతారు, పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అని నిద్ర వచ్చినా కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి, మళ్ళీ డ్యూటీ టైం అయితే గబగబా రెడీ అయ్యి, మళ్ళీ డ్యూటీకి స్టార్ట్ అయ్యి, నిద్రను త్యాగం చేసి, మన కడుపుకి తినే తిండిని త్యాగం చేసి, లేనిపోని రోగాలను తెచ్చుకొని ఈరోజు మనం ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలన్నా? మన కుటుంబం కోసమే కదా. జీతం కూడా వాళ్ళకొచ్చేది, అంటే అందరిని గురించి అనట్లేదు, తప్పుగా అనుకోవద్దు, నాకు అనిపించింది. ఎందుకంటే నేను బాధపడుతున్నా, ఈరోజు నేను చాలా బాధపడుతున్నా. వాళ్ళకు వచ్చేది 50, సరే 100 రూపీస్ అనుకుందాం, మనకు వచ్చేది 20 రూపీస్ అన్న. ఎవరైతే మనం వర్క్ చేస్తున్నామో, మన పైన అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ అన్న. సరే వాట్ ఎవర్ అన్నీ ఆర్టీఓ గిటిఓ సంథింగ్ అన్నీ పోగా మినిమం 80 అన్న మిగులుతున్నాయి కదన్నా. మనకేంటన్నా 20 రూపీసా? ఏం సరిపోతున్నాయి ఆ 20 రూపీస్లో కూడా మన ఫుడ్ మనమే తినాలన్నా. ఏం వస్తున్నాయి అన్న మనకి? కష్టపడేది మనం, నిద్ర ఆపుకునేది మనం, పోతే ప్రాణం మంది. ఏం అన్నా, ఏదైనా సరే ఫస్ట్ మనకు జరిగితే వెనకాలలో జరుగుతుందన్నా. మనల్ని దాటుకొని వెనకాలలోకి వెళ్ళాలి, అంతే కదన్నా. అంతేగాని వెనకాల తర్వాత మనకు తగలదుగా, అది 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 తర్వాత సంగతి. 100% మనకే జరుగుద్ది కదన్నా. సో మనతో వచ్చిన క్లీనరు, మనతో వచ్చిన డ్రైవరు మనకే అయితే నన్ను. సో దయచేసి నేనేం కోరుకుంటున్నా అంటే అన్న, ఈ ప్రైవేట్ దాంట్లో ఎట్లయితే ఈఎస్ఐ పిఎఫ్ ఉంటాయో నేను అవి కోరుకుంటున్నాను. ఎందుకంటే జరిగే ఇన్సిడెంట్లు మనం మార్చలేమన్నా. అది మన తలరాత, అది మన తలరాతలు రాసి ఉంటుంది, అది దాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి అంటే నాకు తెలిసి నేను ఈ అనుభవంలో, నా ఈ 15 సంవత్సరాల అనుభవంలో నేను కోరుకునేది ఏంటి అంటే, ఈ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుందన్న, దయచేసి ఓనర్లు మా మీద దయ ఉంచి ఈ ఇన్సూరెన్స్లు అనేది ఏదైతే ఉంటుందో, మీరు బండికి ఏదైతే అవుతుందో, కస్టమర్లకి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారో, అలాగే డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేలాగా ఈఎస్ఐ పిఎఫ్ వాట్ ఎవర్, లేదంటే ప్రైవేట్ కంపెనీల ద్వారాగా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయండి అన్న. ఈ రోజున విజయ్ బ్రదర్ తను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందన్న? హెల్త్ ప్రాబ్లమ్స్, డబ్బులు లేక, హాస్పిటల్ చుట్టూ తిరిగి అవకాశం లేక, డబ్బులు లేక తను ఈ రోజున చనిపోవాల్సి వచ్చిందన్న. అదే మనకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే, వాట్ ఎవర్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈరోజు మనకు ఆ పరిస్థితి రాకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకున్నాను. ఏమైందన్న, ఇప్పుడు డ్రైవర్కి 100 రూపాయలు ఇస్తే ఏమైందన్న? ఇప్పుడు 100 కాదు 200 పోతాయన్న. మీ బండి సేఫ్గా ఉంటుందన్న. మీరు ఎక్కించిన కస్టమర్స్ సేఫ్గా ఉంటారు, మీ బండి సేఫ్గా ఉంటుంది. మీరు 100 రూపాయల కోసం చూస్తున్నారు. గబుక్కున అతను ఏదైనా మైండ్లో పెట్టుకొని, ఇంట్లో సమస్యలని మైండ్లో పెట్టుకొని బండి తోలితే గబుక్కుని ఏదైనా అయితే ఎవరన్నా బాధ్యతలు? ఎంత నష్టం అన్న మీకు? 60-70 లక్షలు పెట్టి బండి కొంటారు, 1 కోటి రూపాయలు పెట్టి బండి కొంటారు. ఎంత నష్టం అన్న మీకు? మీరు 100-200 కోసం చూసుకుంటున్నారు. ఈ రోజున 100-200 కోసం చూసుకుంటే రేపు పొద్దున మీకు ఎంత నష్టం అన్నా? ఆయన మైండ్లో ఏదో పెట్టుకొని బండి సరిగ్గా తోలలేక, నిద్ర వచ్చో, సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల మిస్టేక్ అయిందంటే, ఆ మిస్టేక్ ఎంత పెద్ద ప్రాబ్లానికి దారి తీస్తే ఒక్కసారి ఆలోచించారన్న ఓనర్స్. సార్ నేను ఇది ఎవరి గురించి అంటే ఉద్దేశించి మాట్లాడింది కాదు సార్, నేను పర్సనల్గా చెప్తాను. అంటే మనకి ఎన్నో చోట్ల పోతుంటాయి సార్, డబ్బులు పోతుంటాయి. బట్ ఒక డ్రైవర్ అనే వ్యక్తికి ఒక 100-200 ఎక్స్ట్రా ఇస్తే అతని మనసు ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. అరే ఈరోజు నా ఓనర్ గారు నాకు అడిగినంత ఇచ్చారు, నాకు కావాల్సినప్పుడు హెల్ప్ చేశారనే కృతజ్ఞత ఉంటుంది సార్. ఆ కృతజ్ఞత వల్ల అతను బండి ఇంట్లో ఎంత సమస్య ఉన్నా ఆ సమస్యను ఇంట్లో వదిలేసి నేను బండికి వెళ్ళాలి, నా డ్యూటీకి వెళ్ళాలి, మా సార్ ఫోన్ చేశారు అని హ్యాపీనెస్తో వస్తుంది సార్. బండి కూడా హ్యాపీగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తుంది. సో సోదరులారా, ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున 100కి 80%, 90% ట్రబుల్ డ్రైవర్లు ఉంటున్నారు. దయచేసి ఇదొక్కటి ఆలోచించండి. ఎక్కడైనా సరే మీరు బిట్టు కొట్టేటప్పుడు ఇలా కన్ను అంటుకుందా, ఇచ్చేయండి ఇమీడియట్లీ, ఏం పర్లేదు. కావాలంటే 2 కాదు 3 బిట్లు కొట్టుకుందాం, మనం సేఫ్గా ఉంటాం. మనం నమ్ముకున్న 40 మంది సేఫ్గా ఉంటారు. దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి.
సో నిద్ర వచ్చినప్పుడు బండి ఇచ్చేసేయండి. ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారా, అది మన కర్మ, మన జీవితంలో రాసింది, అది మనం చేయలేం. సో నేను చెప్పినట్టు కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్లు ఏమన్నా మనకి దేవుడి దేవాల వాళ్ళు దయచేసి ఓనర్స్ అనేవారు ఎవరున్నారు వాళ్ళకి మనకి ఇవ్వగలిగితే హ్యాపీ, బిందాస్కి బతికేయచ్చు బ్రో. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. నాకే చాలాసార్లు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మనకు వచ్చింది. ఈరోజు నేను ఇంత మీ ముందు మాట్లాడగలుగుతున్నా అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల నేను ఈరోజు బతికిన. సో అందుకని నేను చెప్తున్నా. సో అందరూ ఆలోచించండి సార్, దయచేసి డ్రైవర్లు, హెల్పర్స్, ఓనర్స్, ముఖ్యంగా ఓనర్స్ సార్. మేము డ్రైవర్లు, హెల్పర్లు హ్యాపీగా ఉంటే మీ బండి సేఫ్గా ఉంటుంది, మీకు ఒక రూపాయి లాభం కలిగిద్ది సార్. మేము ఎప్పుడైతే బాధగా ఉంటామో, మా మనసు బాధగా ఉంటుందో, మా ఇంట్లో వాళ్ళు బాధగా ఉంటారో, మీ బండి హ్యాపీగా నడవచ్చు సార్. 1000 కాడ ఇంకొక 200 ఇవ్వండి సార్, హ్యాపీ అవుతాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఖర్చులు అవుతాయి, ఛార్జెస్ అవుతాయి. మేము పిల్లం బిడ్డలు ఉన్నారు, మేము చూసుకోవాలి. మాకు కొన్ని ఖర్చులు ఉంటాయి సార్, అవి కూడా మీరు ఆలోచించాలి. సో ఈ వీడియో వల్ల మీరు ఎవరికన్నా మనోభావాలు దెబ్బతింటున్నా క్షమించండి. నాకు బాధ అనిపించింది. ఈరోజు విజయ్ బ్రో చనిపోయాడు, రేపు పొద్దున్న మనం కూడా ఉండొచ్చు. మా పరిస్థితులు చెప్పలేం, టైం అది ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం. సో ఆలోచించండి, దయచేసి ఆలోచించి ఈ ఇన్సూరెన్స్ అనే ఒక పద్ధతిని తీసుకురావాలి. ఎందుకంటే నేను చేశాను, ఆల్రెడీ ప్రైవేట్ సంస్థలలో చేశాను, వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు చేసి బట్టి నాకు ఇన్సూరెన్స్ వచ్చి పిఎఫ్ ఉంది, ఇప్పటికి ఉంది నాకు. ఇంకోటి, ఈరోజు వస్తాడు రేపు రా డ్రైవర్, ఏం పర్లేదు సార్. ఒక్కసారి ఐడి క్రియేట్ అయ్యి నెంబర్ వచ్చిందంటే అతను చేసినా చేయకపోయినా అతను ఇక్కడ కాదు ఇంకో ట్రావెల్స్లో చేస్తాడు, అక్కడ కాదు ఇంకో ట్రావెల్స్. అలా మన దగ్గర ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది. అదేం ప్రాబ్లం లేదు సార్. దానివల్ల మీకు నష్టం ఉండదు, అతనికి నష్టం ఉండదు. సో దీన్ని ఒకసారి ఆలోచించండి సార్. సార్ ఈ రోజున డ్రైవర్ లేనిదే మీ బండి నడవదు, అది మీకు తెలుసు. డ్రైవర్ లేనిదే బండి నడవదు. ఒక కండక్టర్ లేకపోయినా నడిచిద్ది, ఓనర్ గారి దగ్గర లేకపోయినా నడిచిద్ది, మెకానిక్ లేకపోయినా నడిచిద్ది సార్. ఒక డ్రైవర్ లేనిదే బండి నడవదు సార్. ఒకసారి ఆలోచించండి. డ్రైవర్ హ్యాపీగా ఉంటే మీ బండి సేఫ్గా ఉంటుంది, మీకు ఒక రూపాయి లాభం కలిగిద్ది సార్. ఇదే నేను చెప్పబోయేది. నా దగ్గర తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నాకు తెలిసింది చెప్పిన, నేను పడుతున్న బాధ మీకు చెప్పిన. జై హింద్.